ప్రేరితుల మోసెస్ ఉపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎన్ఆర్ దసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోల క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది. దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు, నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 27వ రోజు కావున నిర్గమకాండం 27వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 27వ తేదీ 2026 ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈ రోజు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ్మ, యేసుక్రీస్తు మన పాప శాపాలను ఆయన శిలువపై వేసి పరిహరింప చేసుకోవాలని గొప్ప ఆసక్తి, విశ్వాసము కలిగి ఉంటున్నాం. ఆయన కృపావాత్సల్యతను నింపుకొనుచున్న మనం శిలువనాథుడైన యేసుక్రీస్తు నిరంతరం వందనములు తెలుపుదాం. ఏదో ఒక పనిలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న వారందరూ దేవుని వాక్యం అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం. అట్టి వారు దేవునికి కొంత సమయం ఇవ్వగలిగితే ఎన్నో రెట్లు దీవెనలు, మేలులు పొందుతాం. పనులన్నిట్లో విజయం సాధిద్దాం. ఎందుకంటే మన కొరకు తన స్వరక్తం ఇచ్చి కొన్న యేసుక్రీస్తును, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే పాపాలు, శాపాలు, సైతాను క్రియలన్నీ కూడా మనల్ని అంటకుండా ఏ పనిలోనైనా శిల్వనాథుడు మనకు తోడయుండి గొప్ప ధైర్యం కలిగి ఉంటాం. అన్యాయపు తీర్పు నొంది ఆయన మనకు న్యాయం చేకూర్చి అన్యాయానికి గురి కానివ్వలేదు. మనకు నిరంతరం తోడయుండి ఏ ఆకస్మిక శోధనలు రాకుండా ఆపదల నుండి మనల్ని తప్పించి తనపై వేసుకుని ఆ భారంను మోసెను. ఆ విధంగా తన వాళ్ళనైనా మన కొరకు, మన జీవితంలో రక్షణ కొరకు ఆయన సిలువకు కొట్టబడెను. జ్ఞప్తికి తెచ్చుకుంటే వ్యాధులు, బాధలు దింపుకుని శిల్వనాథుడైన యేసుక్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని శుద్ధీకరించడానికి నీ రక్తమును చిందించి పాపక్షమాపణ చేయుచున్న శిల్వనాథుడైన మా క్రీస్తు ప్రభువ, మాకై గొర్రెపిల్లగా నీ రక్తమును చిందించి మా జీవితములను శుద్ధీకరిస్తున్నందుకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయుము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిలువలో రక్తము చిందించిన యేసుక్రీస్తు నామమున రక్త ప్రోక్షణతో మనకు అన్నింట విడుదల దయచేసి ఆనంద తైలంతో అభిషేకించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాలు. వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు, అద్భుతమైన పూజ్యుడా, ఈ వంటి వాడెవడు, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయానే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము.